హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే మీ కిరణ్ని. అదే కొత్తగా కిరణ్ డ్రైవర్ యూట్యూబ్ ఛానల్ అనేసి నేను క్రియేట్ చేయడం జరిగింది. అంటే 3 months అవుతుంది. అంతవరకు కూడా వీడియో పెడుతున్నాను, కానీ నేను ముందుకైతే రాలేదు. ఈరోజైతే నేను ముందుకు వచ్చాను. కారణం, నేను నాంది ఫౌండేషన్ వర్క్ చేస్తున్నాను. మరి కూడా మిమ్మల్ని చెప్పబోతున్నాను. నేనైతే ఈ వీడియో ఎందుకోసం పెడుతున్నానంటే, నా కోసం ఒక అతను చాలా ఎగతలి చేసి మాట్లాడుతున్నారు. అదే ఎందుకు ఎగతలిసి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అతనికి నేను శత్రువో మిత్రువో తెలియదు. మరి నా మీద కోపం ఉంటే నాతో డైరెక్ట్ మాట్లాడని, అంతేకాని పక్క విలేజ్ కలిసి నా కోసం చెప్పడం, నేను కొన్న బళ్ళు కోసం చెప్పడం, అదంతా మానుకోవాలనేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కష్టార్జితము నేనైతే బళ్ళు కొనుక్కున్నాను. అతను డబ్బులు ఇవ్వలేదు, నేను కొనుక్కున్నాను. నా కష్టపడిన కష్టంతో నేను బళ్ళు కొనుక్కున్నాను. ఎన్ని బళ్ళు అయినా మార్చుకుంటాను, నా కెపాసిటీ ఇంతవరకు. నిజమే కదా. అతను 3 బళ్ళు కొన్నాడు, బండి మీద బండి మారుస్తున్నాడు. అవన్నీ ఎందుకు అతనికి? సెకండ్ బండి కొన్నా, కొత్త బండి కొన్నా, అది నా ఇష్టము. నేను కొనుక్కుంటాను, మార్చుకుంటాను. కానీ నా బళ్ళు కోసం, నా కోసం చెప్తే అది నాకు నచ్చదు. నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎన్ని బళ్ళు కొన్నా, ఏం చేసినా, పాడైపోయినా, చెడిపోయినా, ఆ యొక్క బండి బాగు చేసుకునే బాధ్యత నాది. డబ్బులు పెట్టి బాగు చేసుకునే బాధ్యత నాది. అతను ఇవ్వరు కదా. చెప్తున్నా, ఎవరైతే నా కోసం విమర్శించి మాట్లాడుతున్నాడో, హెచ్చించి మాట్లాడుతున్నాడో, వాడికి ఇది ఫైనల్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ వీడియో అతను చూడాలా, అర్థమవుతుంది అతనికి. నా మీద పగ ఉంటే నాతో మాట్లాడండి. ఈరోజు నా బండి కోసం చెప్పారని, నేను కొన్న బళ్ళు కోసం చెప్పారంటే, రేపు నా కుటుంబం కోసం చెప్తాడు, నా పిల్లల కోసం చెప్తాడు, అందరి కోసం కూడా చెప్పే రోజులు వస్తున్నాయి. ఏమైనా అతను డబ్బులు ఇస్తున్నారా నేను బళ్ళు కొని మార్చడానికి? నా కష్టము నేనే కొనుక్కుంటున్నాను, నేను మార్చుకుంటున్నాను. అది కాదు. కానీ అతను ఏదో పెద్ద డబ్బులు ఇచ్చినట్టుగా, అతని డబ్బుతో నేను బళ్ళు మార్చుకుంటున్నాడుగా ఆ మాటలు చెప్పడం ఎందుకు? నా మీద పగ ఉంటే నాతో మాట్లాడండి, అంతేగాని వేరే గ్రామాలకు వెళ్ళి నా కోసం చెప్పడం అది మంచి పద్ధతి కాదు. ఇంతవరకు తగ్గించుకుంటే బాగుంటుంది. నేను ఇప్పటిదాకా కామ్గా ఉన్నానంటే అమాయకుడని కాదు. నేను అమాయకుడు అనేసి ఏం మాట్లాడాడు, ఏం చెప్పలేడు అనేసి నా మీద రెచ్చిపోయి దొంగ కూతలు కూస్తే బాగుండదు. నా కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎన్ని మాట్లాడినా అది ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది. నా కోసం తప్పుగా మాట్లాడినా, నా కోసం చెడుగా మాట్లాడినా, నా కోసం మంచిగా మాట్లాడినా ఇమీడియట్లో నాకు తెలిసిపోతుంది. ఏ విలేజ్కి వెళ్ళి ఎక్కడెళ్ళి ఎన్ని మాట్లాడినా ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది. అది అతని వీడియో చూసి తెలుసుకోవాలి. ఓకే, ఈరోజు నా కోసం ఇలా మాట్లాడితే రేపు పొద్దున సంపడం కూడా ట్రై చేస్తారు. అందుకోసం వీడియో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.